హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. ఇక్కడ నేను తీసుకున్నది 2 కొబ్బరికాయలు, 1/2 కేజీ బెల్లం అన్నమాట. కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తురుము చేసుకోండి, మిక్సీలో చూపించినట్టు. చేసుకున్నాక బెల్లం 1/2 కేజీ తీసుకొని 2 మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టండి. పెట్టి అలా కలుపుతూ ఉంటే బెల్లం అన్నది కరిగి అలా పాకం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టు కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ, ఇది మోస్ట్లీ 20 మినిట్స్లో అయిపోవచ్చు. ఈ రెసిపీ మా మమ్మీ చేస్తుంది, నేను ఎప్పుడు చేయలేదు. మా మమ్మీకి వచ్చనమాట, మా మమ్మీ నా దగ్గరకు వచ్చారు కాబట్టి మా మమ్మీ చేత చేపిస్తున్నాను. అలా కలుపుకుంటూ ఉండాలి, కిందన అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఆ పాకం కరిగి మొత్తం లిక్విడ్ లాగా అవుతుంది కదా, అది మొత్తం బాగా ఏంటంటారు దగ్గరగా అవ్వాలి, కొంచెం హార్డ్గా. మనకి కొబ్బరి ఉండే షేప్ వచ్చేంత వరకు మంచిగా ఆ పాకం అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి లో కాదు, మీడియం కాదు, మధ్యలో పెట్టుకోవాలన్నమాట. లోకి మీడియంకి మధ్యలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలా, చక్కగా అవుతుంది. అండ్ ఇది ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో అయితే ఇది 2 డేస్లో అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈసారి. చూసారా, ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి చక్కగా 2 మిక్స్ అయిపోయి కొబ్బరి బెల్లం కూడా అలాగా కలుపుకుంటూ ఉండాలి. అందుకే ఇది టైం ప్రాసెస్ ఎక్కువ కదా అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఏది క్లిప్పింగ్ కూడా మిస్ అవ్వకూడదు, మీరు మొత్తం చూడొచ్చు అని చెప్పి చక్కగా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దగ్గర ఉండాలి కొంచెం, ఏ పని పెట్టుకోకండి ఇది చేస్తున్నప్పుడు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు చక్కగా దగ్గరగా అవుతూ హార్డ్ అవుతూ ఉంటుంది అలాగా. యాక్చువల్గా మా మమ్మీ అలా వచ్చి 10 డేస్ అవుతుంది. ఆల్రెడీ మా మమ్మీ కొబ్బరి ఉండలు చేసి తీసుకొచ్చిందనమాట. అవి 2 డేస్లో అయిపోయాయి. మా హస్బెండ్కి కొబ్బరి ఉండలు అంటే చాలా ఇష్టం. తను మళ్ళీ మా మమ్మీని చేయమని అడిగారనమాట, మళ్ళీ చేయమని, టేస్టీ ఉన్నాయని చెప్పి. అందుకని చేస్తుంది మా మమ్మీ ఇక్కడ. సో ఓకే, మా మమ్మీ చేస్తుంది కదా, నేను వీడియో తీయచ్చు అని చెప్పి వీడియో తీశాను, మీకు పోస్ట్ చేద్దామని చెప్పి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం వచ్చేసి నల్ల బెల్లం అంటారు తెలుసా, అది తీసుకున్నాం అన్నమాట. కోకోనట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే కోకోనట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి మనకి, దానివల్ల స్కిన్కి మంచిది, హార్ట్కి మంచిది, మనకి ఇమ్యూనిటీ కోసం తీసుకోవచ్చు, బోన్ హెల్త్, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో కోకోనట్ని మీరు ఏ విధంగా అయినా సరే కన్జ్యూమ్ చేయండి, చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిందనమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక అది ఫుల్ చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయాక అప్పుడు మంచిగా కలుపుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలన్నమాట. ఆ వేడికి నెయ్యి మొత్తం కరిగిపోతుంది. ఒక 30 మినిట్స్ ఉంచితే బాగా చల్లారిపోతుంది. అప్పుడు రౌండ్ బాల్స్ చేసుకోవడమే. ఇంకా చూసారా, ఇక్కడ చూపించిన విధంగాన అది చల్లారిపోయాక మొత్తం ఇదంతా మంచిగా బాల్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే చక్కగా. ఇలాగా నాకు ఎందుకో తెలియదు కానీ వేడిగా తినడం అంటే చాలా ఇష్టం. మీలో అలాగా ఎంతమందికి స్వీట్స్ వేడిగా ఉన్నప్పుడు తినడం అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్, నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేసి నాకు చెప్పండి.